Hello guys, welcome back to my channel. So today అయితే డే 67 రివర్స్ అండ్ అరే. సో ఇక్కడ మనకి రెండు థింగ్స్ ఉన్నాయి. ఒకటి రివర్స్గా ప్రింట్ చేయాలా, డైరెక్ట్గా రివర్స్ చేసి స్టోర్ చేయాలా. సో ఇక్కడ ప్రింట్ అని ఏమి ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ స్టోర్ చేయాలని అని అనుకుందాం, ఓకేనా. సో మనం డే 67.java, ఓకే, పబ్లిక్ స్టాటిక్, ఇది మీకు తెలిసిందే, void main string of arguments. సో ఇలా ఆర్గ్యుమెంట్స్ అని ఇవ్వాలని ఏం లేదు, ARGS అని ఏమన్నా ఇవ్వచ్చు, బట్ ఒక స్టాండర్డ్ ఉంటుంది కదా, అది ఫాలో అవుదాం, ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక అరే డిక్లేర్ చేయాలి యాజ్ యూజువల్. ఇంట్ ఆఫ్ అరే ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 0, ఓకే. ఇది మన అరే అనుకుందాం. ఇప్పుడు మనం రివర్స్ అనే ఒక REVRESE రివర్స్ నేను ఇంగ్లీష్లో కొంచెం వీక్, రివర్స్, ఓకే, ఎస్, రివర్స్ అని ఒక మెథడ్ని కాల్ చేసి మళ్ళా ప్రింట్ చేద్దాం. ఫర్ int I of ARR system.out.print I plus space, ఓకే. దిస్ లుక్స్ ఫైన్. కానీ రివర్స్ అనే మెథడ్ లేదు, మనం రివర్స్ చేయాలి ఇప్పుడు. అంటే మనం డిక్లేర్ చేయాలన్నమాట, పబ్లిక్ స్టాటిక్ void reverse int of ARR, ఓకే. మీరు ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి, ఎప్పుడైతే మనమైతే మామూలు వాల్యూని ఇంటీజర్ని పాస్ చేస్తామో ఇంటీజర్ కాపీ ఇక్కడ వస్తుంది అనమాట. బట్ ఎప్పుడైతే అరేస్ చేస్తున్నామో దాని యొక్క రెఫరెన్స్ వస్తుంది, అంటే సేమ్ అదే వస్తుంది అనమాట, ఇంకో కాపీ అయితే రాదు, సేమ్ అదే రిటర్న్, ఈ అరే ఏదైతే ఉంటుందో అదే అరే వస్తుంది అనమాట. సో మనకు అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ మెథడ్ ఏదైనా చేంజెస్ చేస్తే అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మనం ఎలా చేయొచ్చు అంటే, మనం ఆన్ స్పాట్లో అయితే రివర్స్ చేయలేము. సో రివర్స్ చేయడానికి టూ థింగ్స్ ఉన్నాయి. ఒకటి స్వాప్ చేయొచ్చు, లైక్ రెండు వేరియబుల్స్ తీసుకొని ఈ 1ని 0లో పెట్టి, ఈ రెండు ఎక్స్చేంజ్ చేసి, మళ్ళీ 2ని 9ని ఎక్స్చేంజ్ చేసి, మళ్ళీ 8ని 3ని ఎక్స్చేంజ్ చేసి 4ని అలా చేయొచ్చు. యాక్చువల్లీ అలాగే చేయాలి. లేదా మనం ఇదంతా రివర్స్ ఆర్డర్లో ఇంకో కొత్త అరేలో తీసుకొని చేయొచ్చు. సో నేను మీకు ఆప్టివలే చెప్పేస్తాను డైరెక్ట్, లైక్ ఇది ఈజీ అనమాట. రివర్స్గా చేసి ప్రింట్ చేయడం ఎక్స్ట్రా స్పేస్ అవుతుంది. బట్ జనరల్గా అందరూ ఈ రివర్సింగ్ టెక్నిక్ చేయాలని చెప్పి నేను ఆశపడుతుంటారు. ఎలాగో మన నెక్స్ట్ డిఎస్ఏలో కూడా అదే చేస్తాం కాబట్టి, సో అలాగే చేద్దాం. 2 పాయింటర్స్ అప్రోచ్ లాగా అనుకోండి. ఇంట్ లెఫ్ట్ ఈక్వల్ టు 0, ఓకే, కమా రైట్ ఈక్వల్ టు ARR.length length minus, ఓకే, while L is less than R, int temp equal to ARR of R, ARR of R ఈక్వల్ టు ARR ఆఫ్ L. నేను RRR అని పెడతా, ఓకేనా, నెక్స్ట్ టైం నుంచి అరేని బాగుంటుంది చెప్పడానికి కూడా. ARR ఆఫ్ L ఈక్వల్ టు టెంప్. ఇది స్వాపింగ్ టెక్నిక్ అనమాట. సింపుల్, ఏం లేదు, మనకున్న వేరియబుల్ని ఒక టెంప్లో స్టోర్ చేసుకుంటాం, ఈ వాల్యూలోకి Lని ఇస్తాం, Lలోకి మళ్ళీ టెంప్ని మారుస్తాం అనమాట. దాని తర్వాత ఏం చేయాలంటే లెఫ్ట్ పెరుగుతుంది, రైట్ వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. సింపుల్, నాకు తెలిసి రన్ చేసామంటే మనకి 0987 అలా ప్రింట్ అవుతుంది. 0987654321. సో ఇదన్నమాట రివర్సింగ్ అన్ అరే. సో నెక్స్ట్ వీడియో నుంచి ARR కాదు RRR, ఓకే. ఈ వీడియోకి ఇంత గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్ బాయ్.